డియర్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక 19th పార్టు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. 10 నిమిషాల తర్వాత స్టేజ్ దిగొచ్చిన శోభారాణి కళ్ళింత చేసి, నేను పని మీద అటు అలా వెళ్ళానో లేదో ఆ మహానుభావుడికి అప్పుడే సంతు దొరికింది. ఒక్క పరుగునొచ్చి మీ పక్క సీట్లో బైఠాయించాడు. మీతో ఆ రాస్కెల్ నవ్వుతూ కబుర్లాడేందుకు ట్రై చేయడం, మీరు బిడియంగా తలదించుకోవడం అంత దూరం నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. నన్ను చూడగానే దొంగల ఎలా పారిపోయాడో చూసారా? తన జాతకం మొత్తం నాకు తెలుసు. అందుకే నా ఎదురపడే ధైర్యం లేక మొహం చాటేశాడు. ఇంతకీ అంతసేపు ఏం మాట్లాడాడేంటి? కొంపతీసి మీకు ఇంతకు ముందే అతనితో పరిచయం లేదు కదా? గుచ్చి చూస్తూ అడిగింది. ప్రియా ఒక్క క్షణం తెల్లబోయి, అలాంటిదేం లేదు, సీటు ఖాళీగా ఉందని వచ్చి కూర్చున్నాడేమో. నన్ను చూడగానే మీరు ఈ కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యారా అని అడిగాడంతే. ముక్తసరిగా చెప్పి ఊరుకుంది. కానీ శోభారాణి అంతటితో ఊరుకోకుండా, అఫ్కోర్స్ మీ వరకు అంతే కావచ్చు, కానీ ఆ రాస్కెల్ అంతటితో వదిలే రకం కాదు. కంటికి నదురుగా కనిపించిన ప్రతి ఆడపిల్లను పరిగెట్టుకుని పరిచయం చేసుకుని కల్లిబొల్లి కబుర్లు చెప్పి మెల్లగా ముగ్గులోకి లాగి వాళ్ళ జీవితాలతో చెలగాటాలాడడం అతనికి దరిద్రపు కొట్టు హ్యాపీ. ఇలాంటి రోడ్ సైడ్ రోమియోలతో చాలా డేంజర్, జాగ్రత్తగా ఉండాలి సుమా అంటూ హెచ్చరించేసరికి, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు, అతను ఎలాంటి వాడైతే నాకేంటి? విసుగ్గా మొహం చిట్లించింది. శోభారాణి ఒక్క క్షణం కంగు తిన్నా వెంటనే సర్దుకుని, మీరు మరోలా అనుకోవద్దు మేడం, ఇదంతా మీ మంచి కోరే చెప్తున్నాను. మీరు సిటీ కొత్త కదా, పైగా చూడడానికి క్యూట్గా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు. ఇలాంటి పోకిరిగాడి కంట్లో పడ్డారనుకోండి, రేపటి నుంచి ఏదో సాకుతో అతడు మన కాలేజీ చుట్టూ చక్కర్లు కొడుతూ సందు చూసి అడ్వాంటేజ్ తీసుకుంటాడేమోనని నా భయమంతా. ఒకసారి వాడి సాలుగుట్లో చిక్కుకుని అతి కష్టం మీద బయటపడి చేదు అనుభవం చవిచూచిన దాన్ని. అందుకే నా పరిస్థితి మీకు రాకూడదనే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అంటూ ఒక్క క్షణం ప్రియం వెదకేసి పరిశీలనగా చూసి ఆమె కళ్ళు పెద్దవి చేసి తన మాటల్ని ఆసక్తిగా ఆలకించడం గమనించి ద్విగుణీకృత ఉత్సాహంతో కథనం కొనసాగించింది. అతగాడి పేరు విజయ్ చంద్ర, ఇంటర్లో నా క్లాస్మేట్. కాలేజీలో జాయిన్ అయిన రోజు నుంచి నన్ను చూడగానే ఎంతో పరిచయం ఉన్నట్లు నవ్వుతూ పలకరించేవాడు. లంచ్ టైంలో ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి నా పక్కకి చేరి సరదా కబుర్లు చెప్పి నవ్విస్తుండేవాడు. చూడగానే ఆకట్టుకునే అందమైన పర్సనాలిటీ, చక్కటి సెన్స్ ఆఫ్ హ్యూమర్. టీనేజ్ ఆడపిల్లలు ఫ్లాట్ అయ్యేందుకు ఇంతకంటే ఇంకేం కావాలి? కొద్ది రోజుల్లోనే విజయ్ పట్ల నాలో ఏదో తెలియని ఆకర్షణ. ఒక్కరోజు అతడు కనిపించకపోయినా సరే ఏదో పోగొట్టుకున్నట్లు తెగ ఫీల్ అయిపోయేదాన్ని. నా ఆలోచనలు, ఊహలు ఎప్పుడూ అతని చుట్టూ గిరిగిలు కొడుతుండటంతో స్టడీస్ మీద కూడా సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోయాను. జీవితంలో అన్నిటికంటే విజయ్, అతడి ప్రేమ, ఈ రెండే ముఖ్యం అనిపించేటంతగా లవ్ ట్రాక్లో ఇరుక్కుపోయి ఇంటర్లో ఉన్నన్ని రోజులు అదే భ్రమలో బ్రతకడం వల్ల ఎంసెట్లో ర్యాంకు మిస్ అయ్యాను. ఆ ఇడియట్ మాత్రం నన్ను పిచ్చిదాన్లా తన చుట్టూ తిప్పుకుంటూనే క్యాంపస్లో సీట్ సంపాదించాడు. ఆ తర్వాత కూడా వీలైనప్పుడల్లా ఇద్దరం కలిసి సినిమాలకి, షికార్లకి తిరుగుతూనే ఉండేవాళ్ళం. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక వాళ్ళ అమ్మా నాన్నలకు ప్రేమ విషయం చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటానని, పెళ్లి కాకపోయినా తన దృష్టిలో ఇద్దరం భార్యాభర్తలమేనని కలబొల్లి కబుర్లు చెప్పి నన్ను సొంతం చేసుకోవాలని చాలాసార్లు ట్రై చేశాడు. కానీ అదృష్టవశాత్తు ట్రెడిషనల్ ఫ్యామిలీలోంచి వచ్చిన ఆడపిల్లను కాబట్టి అన్ని ముద్దు ముచ్చట్లు నా మెళ్ళో తాళి కట్టాకేనని నిష్కర్షగా చెప్పేశాను. నా దగ్గర తన ఆటలు సాగకపోయేసరికి వేరే అమ్మాయిలతో చెట్టపట్టాలు వేసుకుని తిరగడం మొదలెట్టాడు. అది నా కంటపడ్డంతో ఆ దుర్మార్గుడి నిజస్వరూపం ఏంటో తెలిసి అతన్ని గుడ్డిగా నమ్మినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. అందుకే వెంటనే గుడ్ బై చెప్పేసి నాన్న తెచ్చిన సంబంధం ఒప్పుకొని బుద్ధిగా తల వంచి తాళి కట్టించుకున్నాను. ఆ తర్వాత అమెరికా వెళ్ళాడని తెలిసినా అతను ఏ గంగలో దూకితే నాకేమని అతడి జ్ఞాపకాలను మైండ్లోంచి డిలీట్ చేసి హ్యాపీగా బతికేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడైనా ఆ మొహం కనిపించినా అస్సలు చూడబుద్ధి కాదు. అందుకే మీకు ఇంతగా చెప్తున్నాను. వింటున్న ప్రియంవదకి ఎందుకో ఒక్క క్షణం కాళ్ళ కింద భూమి కదిలినట్లే అనిపించింది. పైకి నవ్వుతూ కనిపించే ఈ గ్రహసాంగుడికి మరి ఇంత దరిద్రపు కొట్టు ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఇంకా నయం, తను ముందే గ్రహించగలిగింది కాబట్టి సరిపోయింది. వెంటనే అమ్మకి బామ్మకి ఇతడి భాగవతం అంతా కళ్ళ కట్టినట్టు చెప్పాలి.
లేకపోతే వాళ్ళు ఇక్కడికి రాగానే మా అమ్మ ఆంటీని చూడాలనుంది అంటూ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి అందరినీ మరోసారి బుట్టలో పడేయగలడు. నోనో, అలా జరగడానికి వీల్లేదు మిస్టర్ విజయ్. నేను నీకు ఆ ఛాన్స్ ఇవ్వను కాక ఇవ్వను, మనసులోనే మంగమ్మ శపథం చేసింది. ఇంటికి వస్తూనే స్నేహితురాలి పక్కన చేరి, చూసావా శాంతి, ఆ విజయ్ మీరు అనుకున్నంత మంచివాడు కాదని నేను నెత్తి నోరు కొట్టుకుంటూ మొత్తుకున్నా నీతో సహా ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఈవేళ నాకు పూర్తిగా తెలిసింది అసలు అతనేంటో, అతని క్యారెక్టర్ ఏంటో అంటూ తను శోభారాణి ద్వారా మెల్లదంతా పూసగుచ్చినట్లు వివరించింది. అంతా విన్న శాంతి, ఏమని ప్రియా, చూడ్డానికి అలా లేడు మరి, అయినా కంటికి కనిపించేవి రూపురేఖలే కదా, లోపల దాగుండే మనసు ఎలాంటిదో ఎవరికైనా ఎలా తెలుస్తుంది? సర్లే, ఎందుకైనా మంచిది, నువ్వు మాత్రం అతనికి దూరంగానే ఉండు అని హెచ్చరించడంతో అదే మాట ఇంటికి ఫోన్ చేసి తల్లికి చెప్పాలనుకుంది. కానీ శాంతి, అనవసరంగా టెన్షన్ తీసుకోకు ప్రియా, ఇదే అంత కొంపలు మునిగిపోయే విషయం కాదు, అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చాక అప్పుడు చెప్పచ్చులేమని వారించడంతో ఆగిపోయింది. విజయ్ విషయంలో తన గెస్సింగ్ కరెక్ట్ అయిందని ప్రియకి ఒకవైపు సంతోషంగానే ఉన్న మనసు మాత్రం, మనిషి చూడడానికి హీరోలా ఉంటాడు, ఏ మాట కామాటే చెప్పుకోవాలి, తెలియని వాళ్ళకెవరికైనా అతన్ని చూడగానే గౌరవభావం కలిగే మాట నిజం. మరి ఇలాంటి అవలక్షణాలేంటో కర్మ కాకపోతే పాపం ఆ వసుంధర ఆంటీ ఈ దుశ్శాసనం లాంటి కొడుకుని ఎలా భరిస్తుందో ఏమో అని బాధగా మూలిగింది. కథ విన్నారు కదా, ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.